హలో ఫ్రెండ్స్, ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో ఒక అద్భుతం జరిగింది. ఈ కుంభమేళాకు ఒక్కసారిగా వచ్చిన వందలాది కోతుల గుంపు ఒక 9 సంవత్సరాల చిన్నారి ప్రాణాలను రక్షించాయి. అసలు ఈ ఘటన వెనుక ఉన్న అసలైన మిస్టరీ ఏంటి అనే పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేసి కామెంట్ బాక్స్ లో హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి. ఈ ప్రపంచంలోని అతిపెద్ద కుంభమేళా ప్రయాగ్రాజ్లో జరుగుతున్న విషయం తెలిసిందే. దాదాపు 144 సంవత్సరాల తర్వాత వచ్చిన మహాకుంభమేళా ఇది. భారత్ లోని 4 ప్రధాన నగరాలైన హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్ నగరాలలో ఈ కుంభమేళా జరుగుతుంది. ఈ మహాకుంభమేళాలో దేవతలందరూ ఈ గంగా నదిలో స్నానం చేయడానికి వస్తారని ప్రాచీన కాలం నుండి ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఈ కుంభమేళా సమయంలో గంగా నదిలో స్నానం చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి ముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఒక్క నెలలో ఈ గంగా నది అమృతంగా మారుతుంది అని, ఈ సమయంలో ఇక్కడ స్నానం ఆచరిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీనికి ఇంత ప్రాముఖ్యత ఉంది గనుకే దేశ విదేశాల నుండి భక్తులు తరలి వస్తారు. ఈ మహా కుంభమేళా కోసం కొన్ని వేల మంది సాధువులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా హిమాలయాల్లో ధ్యానం, కఠోర తపస్సు చేసే సాధువులు ఈ మహా కుంభమేళాకి వస్తూ ఉంటారు. అయితే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నివసించే విశ్వాస్ జీ ఉపాధ్యాయ కుటుంబం కూడా ఈ మహా కుంభమేళా కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తుంది. ఈ మహా కుంభమేళా రావటానికి మొత్తం ఫ్యామిలీ కూడా ఒక నెల ముందే రైల్వే టికెట్స్ ని కూడా బుక్ చేసుకున్నారు. కానీ ఈ కుంభమేళా వీరి జీవితంలో మరచిపోలేని రోజు అవుతుందని వీరు ఊహించి ఉండరు. ఈ కుంభమేళాకి కోట్ల మంది భక్తులు వస్తూ ఉన్నారు. భక్తుల రద్దీ ఎంత ఉన్నా కానీ అక్కడి ప్రభుత్వ అధికారులు, పోలీసుల బందోబస్తు మధ్య అంతా ప్రశాంతంగానే ఉంది. ఇక విశ్వాస్ జీ తన భార్య ఆర్తితో ఇలా అంటాడు. తన కూతురైన నేహా చేతిని గట్టిగా పట్టుకో, జనం చాలా ఉన్నారు, తప్పిపోయే అవకాశం ఉంది అని అన్నాడు. ఆ సమయంలో గంగా ఘాట్ లో భారీగా కోతులు ఉన్నాయి. ఇంత భారీ జనం మధ్య అక్కడికి కోతులు రావటం అనేది ఒక వింత అనే చెప్పుకోవాలి. అయితే ఆ కోతుల గుంపులో ఉన్న ప్రతి కోతి ఏదో ఒకటి తింటూ ఉండగా ఒక కోతి మాత్రం అలా కూర్చుండిపోయింది. దానికి విశ్వాస్ జీ ఒక అరటి పండును ఆహారంగా ఇచ్చాడు. ఆ సమయంలో దాదాపు 25 రుద్రాక్ష మాలలు ధరించి ఉన్న ఒక సాధువును విశ్వాస్ జీ కలిశాడు. ఆ రుద్రాక్ష మాలల బరువు దాదాపు 40 కేజీల వరకు ఉంటుంది. అలా మొత్తం విశ్వాస్ జీ కుటుంబం ఆ సాధువు యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు. అలా అక్కడ చాలా మంది సాధువులను వారు కలిశారు. అందులో ఒక సాధువు అయితే దాదాపు 12 సంవత్సరాల నుండి తన చేతిని కిందకు దించకుండా అలానే పైకి ఉంచుకొని ఉన్నాడు. అలాంటి కఠినమైన తపస్సు కేవలం సిద్ధ పురుషులు మాత్రమే చేయగలరు. ఇతని ఆశీర్వాదం కూడా తీసుకున్న ఆ కుటుంబం ఘాట్ లో మునిగి స్నానం చేసి ఆలయాలను దర్శించుకోవాలని బయలుదేరారు. అయితే అదే సమయంలో విశ్వాస్ జీకి కొద్దిసేపటికి ఇక్కడికి చాబీ సాధు మహారాజ్ వస్తున్నారని తెలిసింది. ఇతను దాదాపు 20 కేజీల తాళం చెవిని ధరిస్తారని ప్రసిద్ధి. దీంతో ఆ స్వామీజీని దర్శించుకొని ఆ చాబీని తాకటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. అదే సమయంలో అక్కడ తొక్కిసలాట కూడా జరిగింది. ఆ గందరగోళంలో విశ్వాస్ జీ భార్య చెయ్యి నుండి అతని కూతురు నేహా చెయ్యి విడిపోయింది. ఆ భారీ తొక్కిసలాటలో వారి కుటుంబం తలో దిక్కున విడిపోయారు. తన కూతురు కనపడకపోవటం వల్ల ఆ తల్లి పెద్ద ఎత్తున ఏడవటం మొదలుపెట్టింది. దీంతో ఆ దంపతులు బాధతో ఏడుస్తూనే నేహ కోసం వెతకటం మొదలు పెట్టారు. ఇంత పెద్ద కుంభమేళాలో అంత చిన్న పాప దొరకడం కష్టమే. ఇక విశ్వాస్ జీ తన తల్లిదండ్రులను ఒక ఆలయంలో కూర్చోబెట్టి దంపతులిద్దరూ బిడ్డ కోసం వెతకటం మొదలు పెట్టారు. అలా దాదాపు 2 గంటలు వెతికినా కానీ నేహ ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో విశ్వాస్ జీ ఆలయ ఆఫీస్ కి వెళ్లి తన కూతురు తప్పిపోయింది అని దయచేసి మైక్ లో అనౌన్స్ చేయండి అని వారి వద్ద ఏడుస్తూ చెప్పాడు. దీంతో వారు వెంటనే స్పందించి నేహా అనే ఒక అమ్మాయి తప్పిపోయింది అని, ఆమె వివరాలు చెప్పి మీకు కనిపిస్తే ఆఫీస్ వద్దకు తీసుకురండి అని మైక్ లో అనౌన్స్ చేశారు. అలా ఎంతసేపు వెతికినా కానీ ఆ పాప ఆచూకీ మాత్రం వీరికి లభించలేదు. దీంతో ఆ దంపతులు మహాదేవ,
ఇంతటి గొప్ప కుంభమేళాకు రావటం మా అదృష్టం, కానీ వచ్చినందుకు ఇంత పెద్ద బాధ కలిగించావో అని వారు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. అయితే తన భక్తులు ఇంతలా ఏడవటం ఆ మహాదేవుడికి నచ్చలేదు అనుకుంటా. సరిగ్గా రాత్రి 8 గంటల సమయంలో వారి వద్దకు ఒక పెద్ద కోతుల గుంపు వచ్చింది. అయితే అంత సడన్ గా అవి అక్కడికి ఎలా వచ్చాయో ఎవరికి కూడా తెలియదు. ఆ కోతులకి విశ్వాస్ జీ బిస్కెట్లను ఆహారంగా ఇచ్చాడు. కానీ ఆ కోతుల గుంపులో ఉన్న ఒక కోతి వద్ద విశ్వాస్ జీ ఒక రుమాల్ ని గమనించాడు. దీనిని చూసిన అతను ఈ రుమాల్ తన కూతురు నేహాదే అని గుర్తించాడు. దీంతో వారికి ఒక్కసారిగా ప్రాణం వచ్చినట్టు అయింది. ఆ కోతి ఆ రుమాల్ ని పట్టుకొని వెళ్తుండటంతో మనకు ఆ కోతి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది అని దంపతులిద్దరూ ఆ కోతి వెంటే నడుచుకుంటూ 1 కిలోమీటర్ దూరం వరకు వెళ్లారు. ఆ తర్వాత ఆ కోతి ఆ రుమాల్ ని ఒక పడవ వద్ద పడేసి వెళ్లిపోయింది. సరిగ్గా ఇక్కడే అసలైన అద్భుతం జరిగింది. అదేంటంటే కోతి ఆ రుమాల్ ని ఏ పడవ దగ్గర అయితే పడేసిందో అదే పడవలో ఆ దంపతుల కూతురు పడుకొని ఉంది. ఇక తనను చూడగానే ఆ దంపతులిద్దరూ సంతోషంతో కన్నీరు కార్చారు. ఉదయం విశ్వాస్ జీ ఏ కోతికి అయితే ఆహారంగా అరటి పండును తినిపించాడో అదే కోతి ఆ భగవంతుడి రూపంలో వచ్చి వీరి కూతురు వీరి దగ్గరికి చేరేలా చేసింది. కావున మనం ఒకరికి మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది అనటానికి ఈ విశ్వాస్ జీ కుటుంబంలో జరిగిన సంఘటనే ఒక నిదర్శనం. అందుకే మీరు కూడా ప్రతి ఒక్కరికి మంచి చేయడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.